శ్యామ్జీ కృష్ణవర్మ గారు 4th అక్టోబర్ 1857లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో జన్మించారు. వీరి పాత్ర భారత స్వాతంత్ర ఉద్యమంలో అనిర్వచనీయమైనది. ముఖ్యంగా భారత స్వాతంత్ర విప్లవకారులను తీర్చిదిద్దడంలో వీరు విశేష కృషి చేశారు. లండన్ వెళ్ళి అక్కడ స్థిరపడి ఇండియా హౌస్ అని ఒకటి స్థాపించి విప్లవోద్యమకారులకు ఆశ్రయాన్ని ఇచ్చి భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు, జాత్యాంకార వివక్షను ఎదుర్కొన్న వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి ఆర్థికంగా సహాయం చేసి అనేక విప్లవ ఉద్యమకారులను తీర్చిదిద్దిన ఘనత శ్యామ్జీ గారిది. ఇండియా హౌస్ అనేది ఇప్పటికి కూడా హిస్టారికల్ ప్లేస్. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ స్థాపించి అక్కడ అనేక సమావేశాలు నిర్వహించి స్వపరిపాలన గురించి, భారత స్వాతంత్రం గురించి చర్చించేవారు. ఇండియన్ సోషాలజిస్ట్ అనే ఒక మాసపత్రికను ఏర్పాటు చేసి స్థాపించి అనేక వ్యాసాలు రాసేవారు. బ్రిటిష్ యొక్క అణచివేత విధానాలు, దోపిడీ విధానాలు, వాటికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు స్వాతంత్రోద్యమం గురించి, స్వాతంత్రం గురించి రచించేవారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతివాద ఉద్యమకారులైన బాలగంగాధర్ తిలక్ లాంటి వారికి సపోర్ట్గా ఉండేవారు. చాపెకార్ బ్రదర్స్, మదన్ లాల్ డింగ్రా, విడి సావర్కర్, లాలా హర్దయాల్ వీరందరికి కూడా ఇన్స్పిరేషను వారే. స్వామి దయానంద సరస్వతి ఐడియాలజీకి చాలా ఆకర్షితులై ఆ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి కూడా విశేషంగా కృషి చేశారు శ్యామ్జీ కృష్ణవర్మ గారు. వారు బ్రిటిష్ యొక్క అణచివేత, బ్రిటిష్ యొక్క కంటిన్యూస్ మానిటరింగ్, పర్యవేక్షణ, సర్వేలెన్స్ ఉండడం వలన లండన్ నుంచి ప్యారిస్ వెళ్ళారు. అక్కడ కొద్ది కాలం ఉన్న తర్వాత అక్కడ కూడా బ్రిటిష్ యొక్క సర్వేలెన్స్ ఉండడం వలన మరియు జెనీవాకు, స్విట్జర్లాండ్కు వెళ్ళడం జరిగింది. వారు 1930లో చనిపోయారు. వారి చివరి కోరిక ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తన యొక్క అస్థికలను ఇండియాకు తీసుకురావాలని. గుజరాత్లో ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చొరవతో కేంద్ర ప్రభుత్వం వారి యొక్క అస్థికలను 2003లో ఇండియాకు తీసుకొని రావడం జరిగింది.